రాజన్న సిరిసిల్ల జిల్లా కరీంనగర్ పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా వేములవాడలో బుధవారం రేపు జరగనున్న ప్రధాని మోదీ సభ స్థలాన్ని ఎంపీ బండి సంజయ్ పరిశీలించారు. ఇక భారీ వర్షం కురిసిన ఎండ వచ్చిన సభ విజయవంతం చేయడానికి అన్ని విధాలుగా ఏర్పాట్లు చేస్తున్నామని అన్నారు. ఇక బైరన్ సభ కంటే ముందే వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారిని మోడీ దర్శనం చేసుకుంటారని తెలిపారు బండి సంజయ్. మా ప్రియతమ నాయకుడు శ్రీ నరేంద్ర మోడీ గారు రేపు కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గంలోని వేములవాడకు విచ్చేస్తున్నారు. రేపు ఉదయం 8 గంటలకే వేములవాడ స్వామివారి రాజరాజేశ్వర స్వామివారి దర్శనం చేసుకోవడం, అనంతరం ఈ వేములవాడ లోకల్ ఉన్నటువంటి బాలనగర్ కోర్టు గ్రౌండ్లో జరిగినటువంటి బహిరంగ సభలో వారు ప్రసంగిస్తారు. కాబట్టి దాని తగ్గట్టు అన్ని ఏర్పాటు చేస్తున్నాం. పెద్ద ఎత్తున ప్రజలు స్వచ్ఛందంగా తరలి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఎండాకాలం కనుక అన్ని కూలర్స్ కానీ వాటర్ ఫెసిలిటీ అందిస్తున్నాం. ఈరోజు అనుకోకుండా వర్షం పడ్డప్పుడు కూడా ప్రజలకు ఏ ఇబ్బంది కాకుండా అన్ని రకాలుగా ఏర్పాటు చేస్తూ ఉన్నాం. వర్షం పడ్డా ఏది ఉన్నా కూడా, ఎండాకాలం ఎండ కొట్టినా కూడా, వర్షం పడ్డా కూడా 2 రకాల ప్రజలకు ఏ ఇబ్బంది కాకుండా అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉన్నాం. మరి పెద్ద ఎత్తున ప్రజలు తరలి వచ్చే అవకాశం ఉంది. మరి రాజరాజేశ్వర స్వామి దర్శనం చేసుకోవడం, ఎందుకంటే మోడీ గారిని మేమే పర్సనల్ రిక్వెస్ట్ చేసినాం. సార్ తప్పకుండా మీరు వేములవాడకి రావాల్సిన అవసరం ఉంది. స్వామివారి దర్శనం చేసుకోవాలి, స్వామివారి ఆశీర్వాదం తప్పకుండా తీసుకోవాలి. చాలా పవర్ఫుల్ టెంపుల్ ఇది, దక్షిణ కాశీగా మేము భావిస్తాం అని చెప్పి వారు రిక్వెస్ట్ చేసిన వెంటనే చాలా బిజీ షెడ్యూల్ ఉన్నప్పుడు కూడా ఇలా కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలను కలవడానికి, కార్యకర్తలను కలవడానికి, వారు మార్గదర్శనం చేయడానికి